తెలంగాణ బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. దీంట్లో ఏమాత్రం మొహమాటం లేదు. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన రాజాసింగ్ తాజాగా జూన్ 17, 2025న ఒక సంచలన ప్రకటనతో ఐక్యత పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమస్యలు చర్చించేందుకు సిద్ధమని, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజాసింగ్ గత కొన్ని నెలలుగా తెలంగాణ బీజేపీ నాయకత్వంపై, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలపై నిరంతరం విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఒక్క ఫోన్ రాజాసింగ్ మార్చేసింది చెప్పుకోవచ్చు. అది ఎక్కడి నుంచి కాదు, అమిత్ షా దగ్గర నుంచి. సో కొందరు బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, పార్టీని ఒక నిర్దిష్ట కులం ఆధీనంలో ఉంచారని, కార్యకర్తలను, సీనియర్ నేతలను అణిచివేస్తున్నారంటూ ఆరోపించారు రాజాసింగ్. ఇటీవల జూన్ 3, 2025న కూడా పార్టీ నుంచి సస్పెన్షన్ లేదా నోటీసులు వస్తే తాను మౌనంగా ఉండనని, పార్టీ నేతల వ్యక్తిగత రాజకీయ నేపథ్యాన్ని బహిర్గతం చేస్తానంటూ హెచ్చరించారు రాజాసింగ్ విమర్శలు తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అంటూ కూడా ఇప్పటితో డౌట్లో ఉన్నదని బహిర్గతం చేశాయి. రాజాసింగ్ హిందుత్వ భావజాలంతో కార్యకర్తల్లో బలమైన ఆదరణ కలిగిన నేతగా తన వ్యాఖ్యలతో పార్టీలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ విమర్శలు పార్టీ ఐక్యతకు భంగం కలిగించాయని, రాష్ట్ర యూనిట్లో అస్థిరతను పెంచాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 17న రాజాసింగ్ విడుదల చేసిన ప్రకటన విమర్శల నుంచి ఐక్యత వైపు మళ్ళినట్టు కనిపిస్తుంది. సో ఈ ప్రకటనతో తాను పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని, కానీ కొందరు తనను లక్ష్యంగా తనను టార్గెట్ చేసుకొని అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ కిషన్ రెడ్డిని కలిసి సమస్యలు చర్చించేందుకు నేను సిద్ధమని, వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజాసింగ్ ఇటీవల వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ నాయకత్వం నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సస్పెన్షన్ లేదా ఇతర క్రమశిక్షణ చర్యలను నివారించేందుకు రాజాసింగ్ సామరస్య ధోరణి అవలంబించి ఉండవచ్చు. సో తెర వెనుక జరిగిన చర్చలు లేదా పార్టీ సీనియర్ నేతల సలహాలు రాజాసింగ్ వైఖరితో మార్పును తీసుకొచ్చి ఉండవచ్చు కూడా. సో రాష్ట్ర నాయకత్వంతో సంధి కుదిరే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన ఉండొచ్చు. రాజాసింగ్ తన హిందుత్వ ఇమేజ్ను, కార్యకర్తల్లో ఆదరణను కాపాడుకుంటూనే పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ ఐక్యత పిలుపును ఇచ్చి ఉండొచ్చు అంటున్నారు. సో రాజాసింగ్ ఈ ఐక్యత పిలుపు వెనుక నిజమైన ఉద్దేశాలు ఏంటనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే కొన్ని అంశాలు ఈ నిర్ణయానికి దోహదపడి ఉండొచ్చు. అవేంటంటే, రాజాసింగ్ కిషన్ రెడ్డిని కలవాలని కోరడం, సమస్యలు చర్చించేందుకు సిద్ధమనడం, రాష్ట్ర నాయకత్వంలో సయోధ్యకు చేరువయ్యేలా ఆ ప్రయత్నం కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీలో కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియామకం, జిల్లా యూనిట్ అధ్యక్షుల నియామకాలపై అసంతృప్తి నెలకొంది. ఈ సమయంలో రాజాసింగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ ఐక్యతా వ్యూహాన్ని ఎంచుకొని ఉండవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే రాజాసింగ్ తన వ్యాఖ్యలను కార్యకర్తల గొంతుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పటిదాకా కార్యకర్తల మద్దతును కోల్పోకుండా పార్టీ నాయకత్వంతో సమన్వయం చేసుకునే ప్రయత్నంలో ఈ ప్రకటన ఉండే అవకాశం కూడా ఉంది. సో రాజాసింగ్ ఐక్యత పిలుపు తెలంగాణ బీజేపీలో ఐక్యతను తీసుకొస్తుందా, లేదా తాత్కాలిక ఒప్పందంగానే మిగిలిపోతుందా అన్నది మాత్రం ఇక్కడ కీలక ప్రశ్న. రాజాసింగ్, కిషన్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరితే రాష్ట్ర యూనిట్లో అంతర్గత విభేదాలు తగ్గి పార్టీ, కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్లకు గట్టి ప్రతిపక్షంగా బలపడవచ్చు. రాజాసింగ్ గతంలో హిందుత్వ భావజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, ఇంకా సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ ఆరోపణలు ఎదుర్కొన్న చరిత్ర ఉంది. సో ఇవి పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజాసింగ్ మరి ఈ ఐక్యత పిలుపును కొనసాగిస్తారా, లేదా మళ్ళీ విమర్శలకు దిగుతారా అన్నది పార్టీ అంతర్గత డైనమిక్స్పై ఆధారపడి ఉంటుంది. సో మరి వీళ్ళు ఎవరైతే సోకాల్డ్ సీనియర్స్ ఉన్నారో రాజాసింగ్ మాట వింటారా, సంధి కుదురుద్దా లేదా, మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి.